హై గైస్ అందరికి ఈ రోజు అయితే మన ఫ్రీ ఫైర్ లో న్యూ అప్డేట్ వచ్చింది. ఇంకా సర్లే కదా అని చెప్పి నేను గేమ్ ఓపెన్ చేసా. ఇక్కడ 9th యానివర్సరీ స్పెషల్ కింద లోడ్ స్క్రీన్ మొత్తం కూడా మార్చేశాడు. ఇంక ఇక్కడ ఈవెంట్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కొత్తగా మనకి 9th యానివర్సరీ స్పెషల్ గా ఒక రింగ్ ఈవెంట్ కూడా ఇచ్చాడు. మన దగ్గర ఉన్న టోకెన్స్ ఉన్నాయా? నా దగ్గర ఓన్లీ 33 టోకెన్స్ మాత్రమే ఉన్నాయి. సర్లే ముందు మన దగ్గర ఉన్న లక్ టెస్ట్ చేద్దాం. నా దగ్గర 5 టోకెన్స్ అనేవి ఫ్రీగా ఇచ్చాడు. ఈ రోజు అందరికీ ఫ్రీగా ఇచ్చాడు ఈ 5 టోకెన్స్ అనేది యానివర్సరీ స్పెషల్ గా. మీరు ఎవరికైనా ఈ 5 టోకెన్స్ కి బండిల్ వచ్చిందా? ఒకవేళ వచ్చినట్లయితే ఒకసారి కామెంట్స్ లో కామెంట్ చేయండి అని చూద్దాం. నాకేమైనా ఈ బండిల్ వచ్చిద్దా ఈ 5 స్పిన్స్ లో? సో తిప్పేసా. నాకు ఇప్పుడు అంత లక్ రాలేదు. కొత్తగా ఏమన్నా వచ్చిద్దా? ఇప్పుడు రాలేదు. సో చలో ఇప్పుడు టాప్అప్ ఎలాగో చేయాలి. నా అకౌంట్లో చూసుకున్నట్లయితే ఒక్క డైమండ్ ఉంది. అండ్ ఇప్పుడు నేను ఎందుకు టాప్అప్ చేస్తున్నా అంటే ఒకటి కంటెంట్ కోసం, ఒకటి నా ప్రైమ్ లెవెల్ 8 లో ఉంది కదా, అది డ్రాప్ అవ్వకుండా ఉండాలని చెప్పి మొన్నటి నుంచి టాప్అప్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకు 2 కలిపి వచ్చేస్తాయి కదా అని చెప్పి చేస్తున్నా, అంతేగాని మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు. అండ్ ఇంకొకటి, మీరు ఇలాంటి ఈవెంట్స్ స్పిన్ చేయాలనుకోండి, మీకు ఎర్నింగ్ యాప్స్ గురించి నేను చాలానే చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ ప్లే స్టోర్ అమౌంట్ ఉందా, ఇది మొత్తం కూడా నేను ఈ ఎర్నింగ్ యాప్స్ నుంచి మాత్రమే తీసుకున్నాను. అది ఎలాగో ఈ వీడియోలో మీకే చెప్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే నేను టాప్అప్ చేస్తున్నా. ఒక మంత్లీ మెంబర్షిప్ తీద్దాం. ఒక చలో ఉన్న ఇప్పుడు మన అకౌంట్ లో మొత్తానికి 1002 డైమండ్లు ఉన్నాయి. ఈ 1000 డైమండ్స్ లో ఏమన్నా వస్తే బాగుండు, మరి చూద్దాం ఏం జరిగిద్దో. ఇక్కడ క్లైమ్స్ కూడా వచ్చింది. ఇంకొక 50 డైమండ్స్ వచ్చాయి. మొత్తం 1052 డైమండ్లు ఉన్నాయి. వీటిలో ఏమన్నా వచ్చిద్దా? సో ఫస్ట్ 40 డైమండ్స్ పిన్ చేసేద్దాం. టోకెన్స్ అయితే పర్లేదు, ఒక 5 వచ్చాయి. మొత్తం దీని మీద 10 టోకెన్స్ వచ్చాయి. మధ్యలో వచ్చేస్తే బాగుండు బ్రో. చలో ఇంకొక 40 స్పిన్. ఏదో వచ్చింది బ్రో. బ్రో నేను మామూలు లక్ కాదు బ్రో, బ్యాగ్ వచ్చేసింది. బ్యాగ్ ఒకటి నాకు తెలిసి 50 టోకెన్స్ ఏమి ఉండిద్ది. బ్యాగ్ కూడా చాలా బాగుంది. మొత్తానికి బ్యాగ్ అయితే వచ్చేసింది ఒక 2 స్పిన్స్లోనే అనుకుంటా. చలో బ్రో గైస్, మీరు కూడా ఇలా ఈవెంట్స్ స్పిన్ చేయాలనుకుంటే మీరు టాప్అప్ చేయాల్సిన పని అస్సలు లేదు. మీకు ఎర్నింగ్ యాప్స్ నేను చాలానే చెప్తున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో కూడా మీకు ఒక ఎర్నింగ్ యాప్ గురించి చెప్పాను. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పటికి 30 రూపీస్ ఎర్న్ చేశాను. కానీ ఈసారి నా దగ్గర కాయిన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇందులో మనం కాయిన్స్ ఎలా ఎర్న్ చేయాలంటే డైలీ చెక్ అని ఉంది కదా, దీంట్లో వచ్చినప్పటికి యాడ్ ప్లే అయ్యింది. యాడ్ క్లోజ్ చేయగానే మనకి కొన్ని కాయిన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ స్పిన్ వీల్ అని ఉంది కదా, దీంట్లో కూడా అంతే. ఇది డైలీ 15 స్పిన్స్ ఇస్తారు. స్పిన్ వీల్ స్పిన్ చేసినప్పుడు కూడా మనకి కొన్ని కాయిన్స్ వస్తాయి. ఇక్కడ వాచ్ అండ్ ఎర్న్ అని ఉంది కదా, దీంట్లో కూడా అంతే. ఇక్కడ కొన్ని వీడియోస్ ఉంటాయి. ఇవి చూసినా కూడా మనకి 15 కాయిన్స్ లెక్క ఎన్ని వీడియోస్ అయితే ఉన్నాయో అన్ని కాయిన్స్ వస్తాయి. రీడ్ అండ్ ఎర్న్ అని ఉంది కదా, ఇందులో కూడా అంతే. ఇక్కడ ఉన్న వాటిని మనం రీడ్ చేసినట్లయితే మనకి రివార్డ్ కింద కాయిన్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి, చిన్న పిల్లలు ఆడుకునే చాలా గేమ్స్ ఉన్నాయి. ఇందులో చూడండి, ఇక్కడైతే నేను ఒక గేమ్ సెలెక్ట్ చేశాను. ఇది 300 కాయిన్స్ వరకు వస్తాయంట లెవెల్స్ కంప్లీట్ చేస్తే. సో ఫస్ట్ నేను ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఇవి టచ్ చేయకుండా పక్కకు పంపిస్తే చాలు. చూసారు కదా, చాలా సింపుల్ గా ఫస్ట్ లెవెల్ అనేది నేను కంప్లీట్ చేశాను. నేను లెవెల్స్ కూడా కంప్లీట్ చేసేసాను. నాకు 300 కాయిన్స్ కూడా వచ్చేసాయి దీని తరఫున. ఇందులో మనం వీళ్ళ అకౌంట్స్ ని కూడా ఫాలో చేసుకున్నట్లయితే మనకి కొన్ని కాయిన్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా మనకు వచ్చిన కాయిన్స్ తో నేను 100 రూపీస్ రిడీమ్ కోడ్ అనేది రిడీమ్ చేస్తున్నాను. ఇక్కడ లోడ్ అయింది, వచ్చిద్దా రాదా ఎక్కువ కదా, వచ్చేసింది. కోడ్ కూడా రిడీమ్ అయింది. చూడండి, లాస్ట్ టైం వచ్చినప్పటికి 17th జూన్ నేను 30 రూపీస్ కోడ్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను 100 రూపీస్ రిడీమ్ కోడ్ తీసుకున్నాను. సో దీన్ని నేను కాపీ మీద క్లిక్ చేయగానే ఇదే ఆటోమేటిక్గా చూసారా ప్లే స్టోర్లో కూడా వచ్చేసింది. ఇంకా కన్ఫర్మ్ చేయాలని వచ్చింది, కన్ఫర్మ్ కూడా చేశాను. సో చూసారు కదా, ఇది నాకు జెన్యూన్గానే వచ్చేసింది. సో మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఈ యాప్ వర్క్ అయ్యే రోజులు కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో యాప్ లింక్ ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోండి, ఓకేనా? వేసుకుని గేమ్ కూడా ఆడదాం, ఎలా ఉందో చూద్దాం. అండ్ ఇప్పుడు మన దగ్గర మొత్తం 54 టోకెన్స్ ఉన్నాయి. ఇంకా 972 డైమండ్స్ ఉన్నాయి. చలో తిప్పేద్దాం. పర్లేదు, మళ్ళీ ఎక్కువ టోకెన్స్ వచ్చాయి బ్రో. ఈసారి అయితే 16 టోకెన్స్ వచ్చాయి. 16 టోకెన్స్. చలో ఈసారి సింగిల్ స్పిన్ ఒకటి చేద్దాం. 9 డైమండ్స్ కాబట్టి బండిల్ వస్తే బాగుండు. రాదు, బండిల్ రాదు మనకి. ఏం పర్లేదు, మళ్ళీ ఇంకో 9 డైమండ్స్. అరే, సింగిల్ స్పిన్ లో 5 టోకెన్స్. ఈసారి లక్ ఏంటో బాగున్నట్టుంది. ముందుగానే బండిల్ వస్తే బాగుండు. 90 డైమండ్స్ స్పిన్. బండిల్ ప్లీజ్. అరే ఇప్పుడే కదరా లక్ బాగుందని చెప్తున్నా, ఈ లోపే మళ్ళీ సింగిల్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. డైమండ్స్ కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు నా దగ్గర 774 డైమండ్లు మాత్రమే ఉన్నాయి. ఇద్దరే డైమండ్ లేపాక చాలా నిరుపేద కుటుంబం. మొత్తం సింగిల్ టోకెన్స్ ఏంట్రా, ఏం చేసుకుని 90 డైమండ్లకి 5 టోకెన్లు ఇచ్చాడు.
ఇంకో 90. అరే మళ్ళీ వచ్చిన బ్యాక్ ప్యాక్ వచ్చిందంటే ఓ చలో బ్రో చలో, ఎలా వచ్చినా బాగుండు. నాకు ఎక్స్ట్రా 30 టోకెన్స్ వచ్చాయి ఈసారి, ఏదో సుడి బాగున్నట్టుంది. ఓకే 500 డైమండ్స్లో బండిల్ వచ్చిద్దా, వస్తే బాగుండు. ఇంకో 90 డైమండ్స్ రాలేదు. మళ్ళీ ఇంకో 90 డైమండ్స్, డోంట్ రిమైండ్ మీ అయ్యా. మళ్ళీ వచ్చింది, మళ్ళీ బ్యాక్ ప్యాక్. ఓ మళ్ళీ 30 టోకెన్లు వచ్చాయి. ఏంటి బ్రో ఈ లక్ మామూలుగా లేదు మనకి. అదేదో బండిల్ ఇచ్చేవచ్చు కదా లాస్ట్కి, ఇచ్చేస్తే ఒక్క బండిల్ ఇచ్చామంటే టోకెన్స్ ఉండిపోతే బండిల్ కూడా ఉండిపోద్ది. మళ్ళీ మళ్ళీ ఓ అమ్మాయి బండిల్ వచ్చింది, అమ్మాయి బండిల్ వచ్చేసింది. ఓ మొత్తానికి బండిల్ వచ్చేసింది, కానీ ఇది అమ్మాయి బండిల్ వచ్చింది. అమ్మాయిది నేనేం చేసుకోను. కుర్రీ బండిల్ వచ్చింది నాకు, కుర్రోడు బండిల్ కదా కావాల్సింది. కుర్రీ నేనేం చేసుకుంటా, నాకు కావాల్సింది కుర్రోడు బండిల్ కావాలి, కుర్రీ కాదు. చలో ఇంకొకసారి బండిల్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు కావాల్సిన బండిల్ మాత్రం ఇవ్వట్లా. ఇప్పుడు నా దగ్గర 234 డైమండ్లు ఉన్నాయి. ప్లీజ్ నాకు కావాల్సిన కుర్రోడు బండిల్ ఇచ్చేసే, కుర్రీ బండిల్ నాకు వద్దు. కుర్రోడుని ఇవ్వట్లా. చా అదే ఇంత కుర్రీ బదులు కుర్రోడిని ఇచ్చి ఉంటే ఈ పార్టీకి అయిపోయేదా. చలో ప్లీజ్ కుర్రీనే ఇచ్చాడు, కుర్రోడిని ఇవ్వట్లా. అయిపోయినాయి బ్రో డైమండ్లు, లాస్ట్ 54 డైమండ్స్ మిగిలాయి. అండ్ నా దగ్గర 197 టోకెన్స్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ చేయాలన్నా సరే 250 టోకెన్స్ కావాలి. ఒకసారి బ్యాక్ ప్యాక్ వచ్చినా బాగానే ఉండిద్ది, లేదంటే ఈ కుర్రీ బండిలు వచ్చినా బాగానే ఉండిద్ది. మరి చూద్దాం లాస్ట్ ఆఖరి 2 స్పిన్స్లో ఏమన్నా వచ్చిద్దా. అరే లాస్ట్ స్పిన్, ఈ స్పిన్లో రాకపోతే మళ్ళీ టాప్అప్ చేయాల్సి వచ్చింది. ప్లీజ్ కనికరం. చలో ప్రస్తుతానికైతే నాకు ఇంకొక 1000 డైమండ్స్ కావాలి, వెళ్ళి టాప్అప్ చేసుకొని వచ్చేద్దాం. సరే కూడా రాకపోతే చాలా దారుణంగా ఉండిద్ది, కానీ వచ్చేసిద్ది అనుకుంటున్నాను నేను కూడా. చలో ఫస్ట్ అయితే మళ్ళీ 90 డైమండ్స్ స్పిన్ కొట్టేద్దాం, ఇచ్చేవచ్చు కదా. అరే ఇది ఇవ్వడేమో, మళ్ళీ వేడేమో నా లేపేస్తే. నా దగ్గర ఎలాగో 206 టోకెన్లు ఉన్నాయి ప్రస్తుతానికి. బండిలు ఇచ్చేవచ్చు కదా, బండిలు ఇవ్వరా ప్లీజ్. ఈసారి ఏం రాలేదు బ్రో, 6 టోకెన్లు వచ్చాయి. బండిలు ఇచ్చేస్తే నాకు టోకెన్స్ కూడా మిగిలిపోతాయి. ఇవ్వట్లేడు. కళ్ళు మూసుకొని ఈసారి తిప్పానా, తిరిగిందా, నొక్కలేదా. అది ఈసారి కళ్ళు మూసా, తిరిగింది, అని వచ్చిందా. అరే ఏం రాలేదు బ్రో, 7 టోకెన్స్ అంట. అచ్చా అయ్యో అప్పుడే డైమండ్లు అయిపోయినాయి, 655కి వచ్చేసి. ఇంకా నాకు 25 టోకెన్స్ కావాలి. ఇటు స్పిన్కి వచ్చి 5 టోకెన్లు ఇస్తే నాకు ఎక్కడ సరిపోయేది బ్రో, ఎక్కువ టోకెన్సే కావాలి నాకు. అరే ఇంకో డైమండ్లు పంపించకరా బాబు, వద్దు బాబు, సింగిల్ టోకెన్స్ ఏంటి. అయ్యా ప్లీజ్ సింగిల్ టోకెన్స్ ఇవ్వకు. ఒక 30 టోకెన్లకి ఆ బ్యాగ్ ఇచ్చేసాడు బ్రో, అయిపోయింది. నేను అడిగితే ఎందుకు కాదంటాడు చెప్పండి, అయిపోయింది. చలు నా దగ్గర ఇప్పుడు 266 టోకెన్లు ఉన్నాయి. ఇది ఎక్స్చేంజ్ చేసే ముందు ఇంకా ఇందులో కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఇది కూడా జస్ట్ సింగిల్ స్పిన్ తిప్పుదాం. వచ్చే అయ్యా బ్రో, ఇది అంత మోసం బ్రో ఇది. అరే ఇది చాలా తప్పు రే, పురుగులు పట్టిపోతావరా. ఇప్పుడు వద్దులేరా. సార్ లాస్ట్ 39 డైమండ్లు ఈ నేను నమ్మి కూడా నేను తిప్పుతున్నా చూడండి. నాది బుద్ధి తక్కువ. ఇచ్చే మనం ఇంకా కుర్రోడి బండిని ఎక్స్చేంజ్ చేసేద్దాం. ఎక్స్చేంజ్ చేసేసాం, కంగ్రాచులేషన్స్ అంట. ఓకే ఓపెన్ కూడా కొట్టేసా. ఫస్ట్ ఎడిషన్ బండిల్ ఎక్విప్ చేసా. ఎలా ఉంది బ్రో, మొత్తం అవుట్ఫిట్ చూస్తుంటే నిజంగా బట్టలా ఉన్నాయి. ఎలా వద్దు ఇది వేద్దాం. ఓ బ్రో లుక్ అయితే అదిరిపోయింది కదా, లుక్ బాగున్నట్టుంది. దీంతో గేమ్ ఆడదాం, యానిమేషన్ ఎలా కనబడుతుందో చూద్దాం.
రే రే ఎందుకురా ఇక్కడ కూడా హ్యాక్ వేసుకుని ఏం చేస్తావు నువ్వు? చలో ఇప్పుడు చెక్ చేద్దాం. కిల్ కొడితే పైన యానిమేషన్ వస్తుందో రాదు? వచ్చింది బ్రో, చేతి పైన యానిమేషన్ వస్తుంది రైట్ సైడ్ కిల్ కొట్టగానే. ఓ మళ్ళీ వచ్చేలో ఉన్న యానిమేషన్ ఈ విధంగా ఉంది. ఓ బ్యాగ్ కూడా వెళ్ళిపోయాడా? అపోనెంట్ బ్యాగ్ కూడా వెళ్ళిపోయాడు. చలోనా ఇక్కడ వరకు వీడియోని చూశారు కదా. ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు అందరు కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీకు రిడీమ్ కోడ్స్ ఎలా తీసుకోవాలో ఒక యాప్ గురించి చెప్పాను కదా, అదైతే జెన్యూనే. ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే అవి చిన్నపిల్లలు వాడే గేమ్స్ లాంటివి, అవి వాడటంలో తప్పేం లేదు. వర్క్ అయ్యే అన్ని రోజులు కూడా కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. అందరికీ బాయ్.